వారు ప్రార్థన మరణములో చేశారు, కాల్చబడుతున్నప్పుడు చేశారు, సింహాల బోనులో చేశారు. ఏంటి, వారి ప్రాణము చిరచ్ఛేదనం చేయబడ్డప్పుడు కూడా ప్రార్థనే చేశారు. ఎందుకో తెలుసా? ప్రార్థన దేవునితో మాట్లాడేది. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ప్రభు అంటున్నాడు చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి. చూడండి, చిన్న పిల్లల మనస్సు కలిగి మనం ఉంటే మనకు ఎవడు కూడా శత్రువుగా ఉండడు. మీరు అడగండి, చిన్న పిల్లలకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీ పిల్లలకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? చూడండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. బల్లారం ఉంది కాబట్టి మత్తయి గారు రాసిన పుస్తకం 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు మార్పు నొంది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని ప్రభులు వారు చెబుతున్నాడు. అదే మాట మార్కు 10:14 కూడా ఉంటుంది. చిన్న పిల్లను ఆటంకపరిస్తే యేసు ప్రభులు వారు కోపపడి పిల్లల నా దగ్గరికి రానివ్వండి, ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఆ మాట చెప్తున్నాడు? శిష్యులకి. ఎవరికి? శిష్యులకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, నేటి క్రైస్తవులు లేదా ఆ రోజు శిష్యులు లేదా ఆ రోజు పరిసయ్యులు, ఆ రోజు సద్దుకయ్యులు ధర్మశాస్త్రమును బాగా ఎరిగిన వారు. తెలుసు కదా, మీకు తెలుసా? ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు. ఈ రోజున బైబిల్ బాగా ఎరిగిన వారు ఉన్నారు, బాగా పాడగలిగిన వారు ఉన్నారు, బాగా చెప్పగలిగిన వారు ఉన్నారు. ఏంటి కానీ చిన్న బిడ్డల మనస్సు కలిగిన వారే లేరు, తెలుసా? అయితే లేకపోతే ఏమవుతుంది అని మీరు అనుకుంటే నేను అంటాను, పరలోక రాజ్యానికి వెళ్ళరు. అంతే, యేసు ప్రభువులో చెప్పేశారు. అయితే 2 మాటలు చెప్పిన వాక్యాలను వెళ్ళిపోతాను. శిష్యులను సైతం కూడా చిన్న పిల్లల మనస్సుతో ఎందుకు పోల్చాడు? చిన్న పిల్లల మనస్సు చూడండి, చిన్న పిల్లలకి వాళ్ళ వయసు పరిపక్వంగా వచ్చింది అనేటప్పటికి ఎప్పుడు చెప్పినా వారి శరీరంలో ఇచ్చలగలిగితే, అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఏమన్నా అని తర్వాత 2 చేతులు చాపితే వచ్చేస్తారు. అంటే ఈడు నన్ను కొట్టాడు కదా అన్న పగ ఉండదు, ఈడు నన్ను తిట్టాడు కదా అని ఉండదు. ఇంకా కొద్దిగా పెద్దవాళ్ళు అనుకో, వాళ్ళు ఒకసారి ఒక మాట అన్న తర్వాత మరుసటి రోజున రా అంటే వచ్చేస్తారు. అయితే వారిలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఎవరికి? నేటి క్రైస్తవులకి. ఇంకా ఎవరికి? క్రీస్తును కలిగి ఉండాలనుకున్న వారికి. ఇంకా ఎవరికి? ఫైనల్గా చెప్పండి, పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వారికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము చేసే ఈ యాత్ర దేవుడు రాజ్యానికి వెళ్ళడానికి. ఇప్పుడు మనకు ప్రయాణం అయ్యి ఒక ఊరు వెళ్ళాలనుకున్నామనుకో, ఆ ప్రయాణం సాగించడం ఎందుకు? మా మామూలు ఊరు వెళ్ళాలి, మా మాయోళ్ళ ఊరు వెళ్ళాలి, మా తాతోళ్ళ ఊరు వెళ్ళాలి. ఆ ప్రయాణం చేస్తేనే అక్కడికి వెళ్తాం, అవునా కదా? అలాగెళ్ళకుండా చెట్టు కింద కూర్చుని నేను ప్రయాణం చేస్తున్నాను, ఎక్కడికరా అంటే నేను పలానా ఊరు వెళ్తున్నానంటే ఈడెళ్ళినోడు మళ్ళీ వచ్చి చూదుడు ఇక్కడ అక్కడే ఉంటాడు. ఊరు ఎక్కడ ఉన్నావని అంటే ప్రయాణం చేస్తున్నానంటే నవ్వుతారు, నవ్వరా? నడవాలి, నడిస్తేనే వెళ్తారు. అలాగ ప్రభు అన్నాడు, ఈ చిన్న పిల్లల మనస్సు కలిగి మీరుంటేనే పరలోక రాజ్యం. చాలా చిన్న విషయం ఇది. పాపమా, ప్రతీకారమా, లేకపోతేనేమో నువ్వు భక్తి చేసావా, ప్రార్థన చేసావా, ఏం కాదు. చిన్న పిల్లల మనస్సు. కానీ ఈరోజు చిన్న పిల్లల మనస్సు లేదు చాలామందికి. ఏంటో తెలుసా? నేను చెప్పాను కదా, వాక్యం బాగా చెప్తారా, పాటలు బాగా పాడతారా, పరిచర్య బాగా చేస్తారా. క్రీస్తు అంటే ఎరగని వారు ఏదనంటే మొక్కం పువ్వులా ముడిచేసుకుంటారు అలాగా. ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు చెప్పనా? క్రీస్తు అంటే ఎరగని వారు కాదు, ఎరిగిన వారైనా సరే, లేదా నీ సొంత రక్త సంబంధికులైనా సరే, నిన్ను ఏదైనా అంటే నువ్వు ముడుచుకుపోకో. సామెతలో మాట ఉంటుంది, మూఢత్వం కలిగిన వాడు అంటే ఏదైనా మాట అంటే అంత ఇలా ముడిచిపోతాడంట. అంటే అప్పుడు వాడు మూఢత్వం బయలుపడుతుందని చెప్పాడు సామెతల్లో సొలొమోను, అవునా కదా? సొలొమోను ఎంత జ్ఞాని, సొలొమోను దగ్గర ఎంతమంది పనులు ఉండేవారు. వాళ్ళందరినీ ఎవడనే ఎలా రారంటే వెంటనే ముడిచిపోతే అర్థమైంది ఆడ కోసం రాశాడు. ఈడు మూఢుడు అని రాశాడు సొలొమోను.
అది మన జీవితంలో అన్వయించుకోగలిగితే కనుక ఎప్పుడైనా సరే ఎవడైనా మనల్ని ఏదైనా అంటే, ఎవడైనా కాని మాట అంటే మనమంట ప్రభు చెప్తున్నాడు, చిన్న పిల్లల మనస్సులోకి వెళ్ళిపోవాలి మనము. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల తత్వం మనలోనికి వచ్చేయాలి. అంతేగాని ఏదైనా అంటే రోజులు నెలలు సంవత్సరాలు ఆ మనిషిలో పగ రగిలిపోతుందంటే ప్రభు అన్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి రావు అని చెప్పాడు. ఆయన మరీ ఎత్తుకుని చెప్పాడు, ఇటువంటి వారిదే పరలోక. ప్రభు అసలు ఇంటికి చెప్పాడు చిన్న పిల్లలతో పోల్చుకుని. నేను ఎప్పుడో ఆలోచించగలిగితే, రాత్రి ఈ విషయం కోసం నేను ఆలోచించగలిగితే, చూడండి, మీకు ఈ మాటలు చెప్పడానికే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రపోయింది తెలుసా నేను. ఇది చదివేటప్పుడే నేను అనుకున్నాను, ప్రభువా చిన్న పిల్ల మనసు అన్నా కదా, నాకుందా లేదా నేను పరిశీలించుకున్నాను. కొన్ని అట్టుల్లో తేలిపోయింది తెలుసా నేను. కొన్ని విషయాల్లో నేను తేలిపోయాను. తేలిపోతే ఏడిచి ప్రార్థన చేసి పడుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చెప్పాలి. ప్రార్థన చేస్తున్నారా? మానకుండా చేస్తున్నారా? నేను అంటాను, అప్పుడు శరీరం సహకరించటం లేదు. ఇప్పుడు శరీరం ముఖ్యమా, శరీరములో నివసించాలనుకున్న ఆత్మ ముఖ్యమా? మీరు శరీరం ముఖ్యం అనుకుంటే, శరీరం ఒక రోజున మట్టిలో పెట్టబడి 6 నెలల తర్వాత నువ్వు చూస్తే నీ శరీరం నీకు కనబడదు. లేదా నీ భర్త శరీరం భార్యకు కనబడదు, భార్య శరీరం భర్త కనబడదు. ఇప్పుడు అయ్యో నా భార్య చాలా అందగత్తి ఏది అంటే ఏముండదో, ఎముకలు ఉంటాయి. అవునా? అయితే మన శరీరం మనకు ప్రాముఖ్యత కాదు అన్నప్పుడు, మన శరీరం మన ఆటంకపరిచే విషయాలను మనం ఎందుకు ఛేదించలేకపోతున్నాం? క్రైస్తవుడికి ఊపిరేది? ప్రార్థన. ఏ ప్రార్థన? భోజనం దగ్గర చేసే ప్రార్థన అయితే కాదు, కన్నీళ్లతో, భారముతో, బాధ్యతతో చేసే ప్రార్థన. ఇప్పుడు క్రైస్తవులకు ఒక బాధ్యత వచ్చింది. చెప్పండి ఏంటి? నేను అంటాను, మొదటి శతాబ్దములో జరిగిన హింసలు, అపోస్తుల కాలములో అయితే వారు దృశ్యరూపంగా చూశారో, నేటి తరములో ఆ పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాను తెలుసా? క్రైస్తవులు అపోస్తుల కాలంలో ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారో నేటి క్రైస్తవులకి ఆ పరిస్థితి వచ్చింది. మనందరము కూడా ధన్యులము. దేవునికి స్తోత్రం. అప్పటికి ఇప్పటికి మధ్యలో ఉన్నవారు ఒక సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించేశారు. దేవుడు వాళ్ళకి అలాగ అనుమతించాడు. కానీ ఇప్పుడు మనము చాలా గడ్డు పరిస్థితికి వచ్చాం. తెలుస్తుందా? చాలా కఠినమైన పరిస్థితులకు వచ్చాం. అపోస్తుల కాలములు ఏదైతే హింస జరిగిందో జరగవచ్చు. ఆ పరిస్థితులు మనం వచ్చినప్పుడు ఇప్పుడు మనము కనుక తెగించి నిలబడగలిగితే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రార్థనతో తన జీవితాన్ని కట్టుకుంటున్నవాడే. అంతేగాని ఇప్పుడు ఏదో జరిగింది, క్రైస్తవులకు గలిబిలి జరిగింది, ఓ మంచి సేవకుడిని వారు ఏదో చేసేసారని అనుకుంటున్నారు. క్రైస్తవులుగా మన విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన్ని మనము కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనం కలుసుకుంటాం. అయితే అయితే మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? మనం ఎలా చేయగలుగుతున్నాం ప్రార్థన? అప్పుడు మీరు అనుకుంటారు, ఆయనకి ఎవరికో జరిగింది, మనకేంటి? ఆయన ఎవరో ఒక పాస్టర్ గారు చనిపోయాడు, మనకేంటి? ఆయన ముఖం చూసామా? ఆయన మనతో ఎప్పుడైనా మాట్లాడామా? ఆయనతో ఎప్పుడైనా ఫోటో దిగామా? ఆయన ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ప్రార్థన చేశాడా అని మీరు అనుకుంటే తప్పు. చెప్పనా? బైబిల్లో నేను ఎప్పుడు బైబిల్ కోట్ చేసే మాట్లాడతాను. దేవుడు నాకు ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. నా సొంత మాటలు ఏం కాదు. ఇప్పుడు నువ్వు అలాగనుకున్న ఒక వ్యక్తిని శ్రీనే చూపిస్తాను మీకు. బైబిల్ తీనవసరంలా, మన వాక్యంలోనికి వెళ్ళాలా. చూడండి, యూదులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అర్థమైందా? ఏ పుస్తకమో? ఎస్తేరు అనగా నక్షత్రం. అయితే యూదులందరినీ ఒక రోజునే, ఒక దినమునే, ఒక సమయానికి సంహరించాలని చెప్పేసి ఒక శాసనం వచ్చింది, ఒక చట్టం వచ్చింది. అది తెలిసి ఒక వ్యక్తి ఏమో గుమ్ములు బాధేసుకుంటున్నాడు, అంటే రొమ్ములు బాధేసుకున్నాడు. ఎవరైనా? మొర్దెకై. అంటే అటువంటి వారిగా మనం ఉండాలి సుమా. నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, వాక్యం బల్లారం ఉంది కాబట్టి. అయితే మొర్దెకై గోనె బట్టి కట్టుకొని బూడిదలోని ఏడ్చేస్తున్నాడు.
అయితే ఇది తెలిసిన ఎస్తేరు ఎందుకు ఏడుస్తున్నాడు? నా పిన తండ్రి నన్ను పెంచుకున్నవాడని ఒక ఒక ఆ, ఒక వ్యక్తిని పంపితే అప్పుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు ఆ వస్త్రాలు కట్టుకో, ఇందుకు దానికోసం అన్నట్లుగా ఎస్తేరు మాట్లాడితే అప్పుడు మొర్దికి ఏమంటాడు తెలుసా? అమ్మ ఎస్తేరు, నువ్వేదో సేఫ్ అనుకుంటున్నావా? నువ్వేదో రాజ్యగృహంలో ఉన్నావు కాబట్టి నువ్వేదో నాకే హాని రాదు, నాకు ఎటువంటి ఆపద రాదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తిరిగి 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 నీ దగ్గరికే వస్తుంది. అంటే యూదులందరూ సంహరించబడిన తర్వాత నువ్వు కూడా యూదురాలువే కాబట్టి నీకు కూడా ప్రాణహాని ఉందని చెప్పగానే అప్పుడు భయపడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనకే జరిగింది, మనకేంటి అనుకుంటే రేపన్న రోజు ఒక శాసనం, ఒక చట్టం చేయబడి అది తిరిగి 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 నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలైతే నీ దగ్గరికి కూడా వస్తుంది అది. ఇప్పుడు అర్థమైందా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? మరణము నుంచి తప్పించబడటానికి కాదు సుమా. అలాగ మనం కోరుకుంటే యేసయ్యకి ఇంకా మనం దూరంగా జరిగిపోతామని అర్థం. అంతేనా? యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళాలంటే భౌతికంగా మరణించాలి. ఈ మరణం వద్దనుకుంటున్నామంటే యేసయ్యకు దూరంగా వెళ్ళిపోతున్నామని అర్థం. అలాగన్నానని చెప్పేసి ఒకవేళ ప్రాణం తీసుకున్నారు కాక ఆత్మహత్య పాపం. అర్థమైందా? ఆత్మహత్య చేసుకోకూడదు. అలా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నేటి క్రైస్తువులు ఎంతమంది చచ్చిపోవాలి తెలుసా? ఎందుకంటే ఈ బాధలు పడలేక, ఈ అవమానాలు పడలేక, నిందలు పడలేక, ఈ కష్టాలు పడలేక, ఇవన్నీ పడలేక ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని కనుక వాళ్ళు బైబిల్లో రాసి ఉంటే మొట్టమొదటి ప్రప్రదంగా ఎవరు ఉంటారు తెలుసా? క్రైస్తవులే ఉంటారు. చచ్చిపోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకుని, కానీ అది పాపమని తెలిసి దాన్ని దూరంగా పెట్టేశారు. అర్థమైందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి వద్దా? చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఎందుకో తెలుసా? రేపన్న రోజున పరిస్థితి నా కాడికి వస్తే వెనక్కి తిరిగి చూడకుండా ఆ పరిస్థితికి మనం పూర్తిగా లొంగిపోవటానికి ప్రార్థన. అది ప్రార్థన. అపోస్తులు కానీ, మిషనరీలు కానీ, సేవకులు కానీ ఎవరైనా సరే నేటి వరకు కూడా వారు ప్రార్థన మరణములో చేశారు, కాల్చబడుతున్నప్పుడు చేశారు, సింహాల బోనులో చేశారు. వారి ప్రాణము చిరచ్ఛేదనము చేయబడ్డప్పుడు కూడా ప్రార్థనే చేశారు. ఎందుకో తెలుసా? ప్రార్థన దేవునితో మాట్లాడేది. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ప్రభువు అంటున్నాడు చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి. చూడండి, చిన్న పిల్లల మనస్సు కలిగి మనం ఉంటే మనకు ఎవడు కూడా శత్రువుగా ఉండడు. మీరు అడగండి, చిన్న పిల్లలకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీ పిల్లలకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మనం అంటాము కొట్టేసినోడి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నవేటర్ అంటాం. మనం పిల్లల్ని, చిన్న పిల్లలు కొట్టుకునేటప్పుడు మరలా ఆ పిల్లోడు వెళ్ళి ఆడుతోటే ఆడతాడు. అప్పుడు మనం అంటాం కొట్టేసినోడితో ఆడతావేటర్ అంటే ఆడికి లేదు పగ, నీకుంది పగ, ఆడు కొట్టేశాడని. అర్థమైందన్నమాట. అంటే చిన్న పిల్లలకి లేని పగ మనకుంటుంది. అందుకే ప్రభువు అన్నాడు, ఏ గొప్ప గొప్ప మాటలు మనకి చెప్పలేదు యేసయ్య. అక్కడే వాళ్ళ పిల్లల్ని చూపించి వాళ్ళకే చెబుతున్నాడు, ఈ పిల్లల మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకం వస్తావు అని చెప్పాడు. కానీ నేటి క్రైస్తవులు పగ పెట్టుకుంటే పగే. పగ పెట్టుకుంటే పగే. క్రైస్తవులు ఉపేక్షించకుండా, అపేక్షించవలసిన వాటిని అపేక్షించకుండా జీవిస్తున్నారు ఈ రోజుల్లో. ఏం ఉపేక్షించాలి? పాపము బైబిల్ చెప్పింది దానికోసం కాదు, చాలా తేలికమైన విషయాలు చెప్పాడు కదా దేవుడు. నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించం. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు క్రమముగా రాంగ్. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్నామని భయభక్తులు కలిగి ఉండు. లేదు, నేను అంటాను పైకి మీరు అందరూ బాగా ఉన్నారు అనుకుంటాను, కానీ మీ మనసు ఎక్కడుందో నాకేం తెలుసు? మీరు భౌతికంగా బాగానే ఉన్నారు అనుకుంటాను, కానీ మీ ఆలోచన ఎక్కడ తిరుగుతుందో నాకేం తెలుసు? సరిగా చప్పట్లు కొట్టరు, సరిగా పాట పాడుతున్నప్పుడు ఏకీభవించరు, సరిగా ఆరాధనలోన ఆత్మీయమైన అనుభూతి పొందరు. బైబిల్ చదువుతుంటేనేమో చెప్పేదేమో ఒక పేజీలో ఉంటే మీరు చదివేది ఇంకో పేజీలో ఉంటుంది. ఇవన్నీ దేనికి గుర్తు చెప్పండి? దేనికి అంటే ఇక్కడ వాక్యం వెళ్తుంది అన్నప్పుడు ఆ వాక్యం వెంబడే మనం వెళ్ళలేకపోతామని దానికి అర్థం.
చెప్పబడుతున్న వాక్యములో మన మనసును కేంద్రీకరించము, కానీ ఆ పక్క పేజీలో లేదా కింద పైన ఇది ఏమైంది అని మళ్ళీ అప్పుడు ధ్యానించేస్తాం మనం. మంచిదైతే కాదు. ఎందుకు చెప్తున్నా చెప్పనా, చెప్పే నేను రేపు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, వింటున్న మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా ధర్మం ఇది. ఇంకో మంచి మాట చెప్పనా, ఇప్పుడు ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళు ఉండరు, కష్టం, ఉండరు, ఉంటారు అని అనుకుంటే కనుక నువ్వు గ్యారంటీవి జరగదు. కానీ ప్రభువే ఉంటాడు మనతో. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు నేను మీతో ఉండాలంటే ఈ చిన్న పిల్లలంటే మనసు మీరు కలిగి ఉండండి. ఒకవేళ కలిగి ఉంటే ఏంటంట, నీకెవ్వడు కూడా పగబెట్టుకో, నీకెవడు శత్రువులు ఉండడు. ఎందుకో తెలుసా, చిన్న పిల్లలు ఎప్పుడు కూడా ఏంటి పాపం చేశారని ఎక్కడ విన్నారా మీరు? వాళ్ళు బూతులు ఆడతారు, కానీ ఆ బూతులు ఏదో చూసి నేర్చుకుంటారు అంతే. వాళ్ళకి తెలుసు కాదు, వాళ్ళు చేయకూడదు కొన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసి అదేదో సరదాని చేస్తారు, అది పాపం కాదు. పాపం ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక చిన్న బిడ్డలో ఆ వ్యక్తి ఎదుగుతున్నప్పుడు శరీరములు ఎప్పుడైతే కోరికలు కలుగుతాయో, ఇచ్చగలుగుతుందో, ఆ వయసు వస్తుందో, ఆ వయసును అధిగమించి తను అణుచుకోగలిగి కనుక దేవునికి చాలా ఇష్టం. అర్థమైందా? వయసుకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. వయసులో ఉన్నప్పుడు ఆ బిడ్డలాగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన రాజ్యములోకి వెళ్ళాలన్నాడు. అవునా? ఇప్పుడు ఏమన్నాడు? ఇటువంటి మనస్సు కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వస్తారు అని అన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యము వెళ్ళాలని ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. అవునా కదా? ఉంటుంది. నేను పరలోక రాజ్యానికి నాకు వెళ్ళాలని లేదు అన్నవాడు ఎవడు ఉండడు. అయితే పరలోక రాజ్యం వెళ్ళిపోవాలంటే ప్రభు చెప్పాడు, చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలని. అయితే పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి, అపొస్తలుల కార్యంలో చూడండి 14, మీకు తెలిసిన వాక్యమే. 14:22 చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండవాలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో బైబిల్ లేదా చూడండి. ఇప్పుడు అక్కడ దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని పౌలు చెప్పాడా? మరి ప్రభువు ఏంటి అలా చెప్పాడు? చిన్న పిల్లల మనసు కలిగి ఉంటే మీరు ఆయన రాజ్యానికి, దేవుని రాజ్యానికి వచ్చేస్తారన్నాడు. అన్నాడా లేదైనా? మరి ఇక్కడ పౌలేటి ఎలాగంటున్నాడు? మీరు అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట ఎక్కడికి చూడండి, ఇక్కడికి వచ్చేప్పటికి స్టేట్మెంట్ మారిపోయింది. ఇది కరెక్టే, అది కరెక్టే. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల మనస్సు కలిగి అంటే మనల్ని ఎవడైనా శ్రమ పడితే వాడి శ్రమకు ప్రతిగా మనం శ్రమ చేయకూడదు, వాడు తిడితే మనం తిట్టకూడదు, కొడితే కొట్టకూడదు. అంటే చిన్న పిల్లల మనస్సు కలిగి నువ్వు ఉంటే శ్రమ కలిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండగలుగుతావు. చిన్న పిల్లల మనస్సు నీకు లేదనుకో, ఆ శ్రమ రాగానే శ్రమకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా మనం వాడికి హాని చేస్తాం. అర్థమైందన్నమాట. పౌలు గారు చెబుతున్నమాట, అనేకమైన శ్రమలు. మీరు చెప్పండి, అనేకమైన శ్రమలు అంటే ఒక్కడ చెప్పండి, మీరు అనుభవించగలిగిందే చెప్పండి, ఏదేదొద్దు. లేదా ఇప్పటి వరకు భక్తులు అనుభవించింది కూడా వద్దు. రేపొద్దున ప్రభు నిమిత్తం నాకు ఏదైనా శ్రమ వస్తే నేను తట్టుకుంటాను అన్నది ఒక్కటి చెప్పండి. మీరు ఒకటి చెప్పండి. అంటే అనుభవించరా? పోనీ నేను చెప్పనా, నేనైతే ప్రాణం కూడా వదిలేసుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏటి ఎలాగానే అనుకోండి, చూడండి రేపొద్దున పరిస్థితి మీరే చూడండి. ఓకేనా? ఇప్పుడు పౌలు అంటున్నాడు, మనము అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తాం. అంటే శ్రమ పడకుండా ఎవడో పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. చిన్న పిల్లల మనసు లేకుండా ఎవడో పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఒకవేళ నేను వెళ్ళిపోతాను అని అంటే కనుక పరలోక రాజ్యం మన సొత్తేం కాదు. ఇక్కడ ఆల్రెడీ ప్రభు చెప్పిస్తాడు, శ్రమ అనుభవించాలి. ఏ శ్రమ? క్రీస్తునందు మాత్రమే. అవునా? క్రీస్తు నిమిత్తం మాత్రమే, క్రీస్తు కొరకు మాత్రమే, వాక్యము కొరకు మాత్రమే, పరలోక రాజ్యమును వెళ్ళాలని మాత్రమే, భూమి మీద దేవుని రాజ్యము కట్టబడుట కొరకే, పరిశుద్ధులను కాపాడుకోవటం కొరకే, పరిశుద్ధులకు పరిచర్య చేయుట కొరకే మనము శ్రమపడాలి.
అంతేకాని శ్రమ రాగానే, ఆపద రాగానే, నింద రాగానే, అవమానం రాగానే, నిట్టూర్పు రాగానే మూలకెళ్ళిపోయి మూలుగుతున్నవాడు నేను అంటాను, వాడి క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడే, క్రీస్తు లేని క్రైస్తవుడు వాడు. క్రీస్తు లేని క్రైస్తవుడు. యేసు ప్రభువుల వారికి క్రీస్తు కలిగిన వాడు కావాలి. తండ్రి అయిన దేవునికి క్రీస్తు కలిగిన వాడు కావాలి. క్రీస్తు లేనివాడు అవసరం లేదా? అవసరం లేదు. మీరు చెప్పండి, మీరు సూటి కడుతుంది చెప్పండి. ఒక భార్య ఒక భర్తను కానీ, ఒక భర్త ఒక భార్యని కానీ, తండ్రి పిల్లల్ని కానీ, పిల్లల తండ్రి కానీ, మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పారనుకో, అయినా తీసుకెళ్తాడా? ఏ ఆడదైన మగడు నువ్వంటే నాకు ఇష్టం లేదంటే చేస్తుందా? చేయదు. ఎందుకంటే ఇష్టం లేదు కదా. ఇష్టం లేనప్పుడు, ఇష్టం అంటూ లోనుంటే మనం వెళ్తాక బాగుంటుంది. అలాగా క్రీస్తు అనే వ్యక్తి, క్రీస్తు అనే యేసయ్య, క్రీస్తు మనలో ఉంటే ఆయన మనల్ని ఏదో ఒక రోజు లేపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అరే ఈ క్రీస్తే లేకపోతే ఎందుకు లేడు అని ఒకవేళ మనల్ని అడిగితే శ్రమ వచ్చింది. ఎలాగా? చిన్నపిల్లల మనస్సు నాకు ఉందండి, నేను ప్రభు కొరకు ఏదైనా సరే తగ్గించుకుంటానండి అని ఒకవేళ మనం ఆ మెట్టు దాటి ఎదరికెళ్ళామనుకో, ఇదిగో ఈ మెట్టు ఎక్కాలి, మళ్ళీ శ్రమల మెట్టు. ఈ శ్రమ కాడకు వచ్చినప్పటికీ క్రైస్తవులు ఎవడన్నది బయటడిపోతుంది, ఖచ్చితంగా బయటడిపోతుంది. కానీ ఈ శ్రమ మామూలు శ్రమ కాదండి. ఇది మామూలు శ్రమ కాదు. నువ్వు ఎవరినైతే పాడావో, ఎవరినైతే ప్రకటించావో, ఎవరి కొరకైతే నువ్వు బ్రతుకుతని సాక్ష్యం ఇచ్చావో, ఎవరి కొరకైతే సువార్త చేసావో ఆయన నిమిత్తం వచ్చే శ్రమ ఇది. అర్థమైందా? ఆయన నిమిత్తం వచ్చే శ్రమ స్లోగా రాదు. ఒత్తం మీద అమాంతంగా పడిపోతుంది. తెలుసా? పౌలు కొట్టేటప్పుడు ఎలా కొట్టేవారు తెలుసా? పౌలు గారిని దుమ్మిగా వచ్చి, అవునా చదువరా, దుమ్మిగా పడిపోయేవారు. కాళ్ళకే చేతులకి బొండలు బిగించేసేవారు, చెరసాలలో వేసేసేవారు, బెత్తాలతో కొట్టేసేవారు, అన్నం పెట్టేవారు కాదు. ఏమండి? అటువంటి శ్రమ అనుభవించిన ఈ పౌలు గారు వచ్చేయమంటున్నాడు చెప్పనా? చిన్న పిల్లల మనసు కలిగి అంటాడో, మనము అనేకమైన శ్రమలు అనుభవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తామన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళిన వ్యక్తి పరలోక రాజ్యానికి ఒకరు వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ దానికి పూర్తిగా ఆపోజిట్, వ్యతిరేక పదాలు తెలుసు కదా చదువుకున్న వాళ్ళకి. మంచి అంటే చెడు, ప్రేమ అంటే పగ, మంచి అంతే కదా. చీకటి అంటే వెలుగు. ఇప్పుడు చూడండి, ఈ లోకములో శ్రమలు, పరలోకములో సంతోషం. ఈ లోకములో శ్రమలు, ఈ లోకములో నింద, ఈ లోకములో అవమానం, ఈ లోకంలో నిట్టూర్పులు, కానీ పరలోకములో నిందకు ప్రతిగా పూదండ, కన్నీళ్లకు ప్రతిగా బాష్ప బిందువులు. ఇక్కడ అందరి ముఖాలు చూసి మోసకరమైన మనుషులు బ్రతికి, కత్తి ఘాటు వంటి మాటలు కలిగిన మనుషుల దగ్గర బ్రతికి, ఆహారం పెట్టి తినమని అంతరంగంలో లెక్కలేసుకున్న వాళ్ళు మనుషుల మధ్యన బ్రతికి. బైబిల్ ఎంత బాగా చెప్పిందో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం ప్రేమించాలన్నా, ఒక వ్యక్తిని పగబెట్టుకోవాలన్నా ఎవరిని అడగొద్దు. బైబిల్ దగ్గరికి వచ్చేయండి. బైబిల్ దగ్గరికి వచ్చేస్తే బైబిల్ చెప్తుంది ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఏంటని. అది మనం రాం బైబిల్ దగ్గరికి. బైబిల్ దగ్గరికి ఎప్పుడు వస్తామంటే ఆదివారం వస్తాం, అవసరాన్ని బట్టి వస్తాం, తప్పదంటే వస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథం చదవకపోతే విన్న మాటను బట్టి. అంతకే ప్రభు అన్నాడు కదా, గొప్పగా చదివే వాళ్ళకంటే నువ్వు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి చదువు లేని వాళ్ళకి వినుట వలన ఆ విశ్వాసం ఎవరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు వైపు చూచురా. చదువు లేని తల్లులకి, చదువున్న తల్లులకి దేవుడు ఎలా సరిపోయాడో, నా యేసు ప్రభువు అంత గొప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మాకు చదువు రాదు కదా, చదవండి అంటే, నీకు చదువు రాదు, ఉన్నాయిగా, చెవులున్నాయిగా, వినుట వలన విశ్వాసం. అయితే అనేకమైన శ్రమలలో ఏ లిస్ట్ రాలేదు. ఇక్కడ లిస్టు రాలేదు. వచ్చినాయా? లిస్ట్ రాలేదు. మత్తీని ఎలా చంపారు తెలుసా? సువార్త చేసిన మత్తీని నాలికలో మేకు తెగ్గొట్టి చంపేశారు.
మొదటి శతాబ్దం. ఎలాగా జరిగింది అసలు? నోట్లో నాలికి మేకి తెగ్గొట్టి చంపేశారు శిష్యుల్ని. ఇంకొక ఆయన్ని నేల మీద పడుకోబెట్టి నేలకి సిలివేసేసి చిరచ్ఛేదనం చేసేశారు. చదివారు ఎప్పుడైనా? నిజంగా చెప్తున్నాను, మీరు గనక మిషనరీల చరిత్ర, అపోస్తుల మరణాలు, మిషనరీల మరణాలు మీరు చదివితే, నేను ప్రభు ప్రేమను బట్టి చెప్తాను, హార్ట్ఫుల్గా చెప్తాను, బ్రతకాలని ఆశ ఇంత కూడా ఉండదు మీకు. ఇంత కూడా ఉండదు బ్రతకాలని ఆశ వాళ్ళ మరణాలు చూస్తే. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రాణాలు వదిలేసుకుంది ఎవరి కోసం? మా అమ్మ కోసం, మా అక్క కోసం, మా తమ్ముడి కోసం, నా కోసమో కాదు. నేను నమ్మిన నా దేవుడు, నేను విశ్వసించిన నా యేసయ్య కొరకు వాళ్ళ ప్రాణాలు ఎలా వదిలేసుకున్నారు, వాళ్ళు ఎలా చనిపోయారు. ఒరే, వాళ్ళే ప్రభు కొరకు చనిపోతే నేనెందుకు బ్రతకాలి అన్న ఆశ కలగాలి. అర్థమైందా? అలా కలిగితే నీ ప్రాణమును నువ్వు ఏమాత్రం కూడా ప్రియముగా ఎంచుకోకపోతే, ప్రభు నిమిత్తం నీ ప్రాణాన్ని ద్వేషించుకుంటే దాన్ని మనము దక్కించుకుంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు? ఆ పిల్లలంటే మనసు కలిగి ఉంటే మీదే పరలోక రాజ్యం అన్నాడు. పౌలయ్య గారు ఏమంటున్నాడు? అనేక శ్రమలు. ఇప్పుడు ఆ శ్రమలలో కూడా పసిపిల్లల మనసు మనకు ఉండాలి. పసిపిల్లల మనసు మనకు ఉండాలి. నిన్న మనకు ఒక 6 రోజుల క్రితం తెలుసు కదా, ఒక సేవకుడు చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్గా చెప్పిన మెసేజ్ ఏంటి? ఏం చెప్పడా? నిజంగా హత్య చేయబడితే వాళ్ళ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు. చూసారు ఎంత బాగా చెప్పింది ఆవిడ. గ్రాహంస్టన్ గారు, ఆమె భార్య గ్లాడిస్ గారు ఏమని చెప్పింది తెలుసా? నా భర్త చంపిన వారిని నా ప్రభు క్షమించాడు, నేను కూడా. ఇది ఏ మనసు? చిన్నపిల్లల మనసు. చిన్నపిల్ల. ఇది ప్రభు చెప్పిన సూత్రం, ఇది ప్రభు చెప్పింది. మనమేమనుకుంటామంటే మనలో ఉన్న ఆ శరీరం ఎలాగ నడిపేసి ఆయన పగబెట్టుకోమంటే పగబెట్టుకుంటాం, ప్రేమించేవాళ్ళని ప్రేమిస్తాం, ద్వేషించేవాళ్ళని ద్వేషిస్తాం, పెట్టాలనుకుంటే పెడతాం, పెట్టకూడదని మానేస్తాం. అది చిన్నపిల్లల మనసు కాదు. చిన్నపిల్లల మనసు కాదు. తినే చిన్నపిల్లలను కనుక నీ ముక్కు ముఖం తెలీదు, నువ్వు ఎవడవో తెలీదు, అడుగు, వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ప్రభు చెప్పింది ఏమన్నా తీసేసి మాట అది. మనం అజ్ఞానులు కాబట్టి, మనకు అంత జ్ఞానం లేదు కాబట్టి, మనము అంతగా గ్రహించలేము కాబట్టి ప్రభు ఏమి మర్మాలేం చెప్పలేదు. చక్కగా మన ఒడిలో ఉన్న మన పిల్లలతోటి మనం ఏమైతే ఉపయోగిస్తామో వాటిని బట్టే ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? మనకి చాలా తేలికగా అర్థం అవటం కోసం. లేదా వినేసి వదిలిపెట్టకుండా సంఖలో పిల్లోని చూడగానే, ఇంట్లో పిల్లోని చూడగానే మనకి ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు ఆ పిల్లోలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, ప్రభు చెప్పాడు కదా అన్నది మనకి గుర్తుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదండి. సిద్ధపాటు కలిగి ఉండండి. మీరు చెప్పారుగా, దేవుడి రాజ్యానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు శ్రమలు ఉన్నాయా? మంచిది. అయితే ఇంకా అనేకమైన శ్రమలు ఉన్నాయి. శ్రమ నాకు వద్దు అని అనుకుంటే నేను చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు. చచ్చిపోరా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత 2 భాగాలుగా వేరు చేస్తాడు దేవుడు. ఈ వాక్యం బట్టి చెప్తాం. పసిపిల్లల మనసు కలిగిన వారిని ఒక పక్క, పసిపిల్లల మనసు లేని వారిని ఒక పక్క. ఏళ్ళేమో గొర్రెలు, ఈ ఏమో మేకలు. అర్థమైందా? అప్పుడు ప్రభు అడుగుతాడు, అయ్యా ఇదేంటి మమ్మల్ని వేరు చేసేసో? మా నాన్న ఆ పక్క వెళ్ళాడు, మేము ఈ పక్క వచ్చాం. మా ఆవిడ ఆ పక్క వెళ్ళి, నేను ఈ పక్క వచ్చాను. మా పిల్లలు ఆ పక్క వెళ్ళారు, నేను ఈ పక్క వచ్చానంటే ప్రభు అంటాడు, నీకు నేను చెప్పాను కదరా, చిన్న పిల్లల మనసు కలిగి ఉంటేనే కదా నా రాజ్యం అన్నాను. వాళ్ళు చిన్న పిల్లల మనసు కలిగి ఉన్నారు. ఎలాగా? ఆపదలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధి వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, చిన్న పిల్లల మనసు ఇప్పుడు కొడితే కాసేపటికి ఎలాగైతే మర్చిపోతారో అటువంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ. మరి మీరు విన్నారు, చిన్నపిల్లల మనసు కలిగి ఉంటామని అనుకున్నారు. ఆ పరిస్థితికి వ్యతిరేకమైనది మీ జీవితంలోనికి ప్రవేశించగానే మీ స్వభావం బయటడింది. ఏ స్వభావం? దొంగ బుద్ధి.
మానవ స్వభావం, మానవ నైజం. మరి ఏంటి ప్రభా? నేను ముందే చెప్పాను, ఆయనకు పెట్టబడిన పేరేంటి చెప్పనా? మాట ఇచ్చి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నేను ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తీయటానికి రాలేదు అన్నాడు దేవుడు. అటువంటి యేసయ్యను నువ్వు అడిగితే ఆయన మీద నింద మోపాలన్న ఎవరి వల్ల అవ్వదు అంటాడైనా. నేను ముందే చెప్పాను. పైగా మీ సంఖ్యలో పిల్లలను ఉపమాన రీతిగా చెప్పాను. ఈ పిల్లల మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యం. నువ్వు విన్నావా? లేదు ప్రభా అని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. సిగ్గుతో తల దించుకుంటే దించుకున్నాం, నరకంలో యుగయుగాలు కాలిపోతాం. ఇప్పుడున్న మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన కుటుంబం, మన ఇల్లు, మనకున్న బిజినెస్, మనకున్న ఆస్తి, లేదా దేవుడు మన జీవితంలో ఇంకెవ్వపోయిన ఆశీర్వాదాలు ఏమి కూడా నిన్ను నిత్య నరకాగ్ని నుంచి కాపాడలేవు. తెలుసండి, వాక్యం చాలా ఖండితం. ఎందుకంటే వాక్యము గనక హృదయం అనే పలక మీద మనం రాసుకుంటే, ఖడ్గమే మన ముందుకు వచ్చిన ఇది ఇది నా ప్రభుకి నన్ను దగ్గర చేస్తుంది. అంతే కదా. యేసు ప్రభుల వారు సిలువ మరణం ఎక్కేస్తే కోడవ కాయని ఇది నీకు దూరం అవును కాక, ఇది నీకు దూరం అవును కాక అనేవాడు ఎవరు? పేతురు. ప్రభు ఏమన్నాడు? పేతురు, నాకు వెళ్ళాలని లేదయ్యా తండ్రి దగ్గరికి, మీతోటే 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు భలే గుందయ్యా అని అన్నాడా? ఏమన్నా? సాతానా, ఇప్పుడు గనక క్రీస్తు నిమిత్తం నిలబడినప్పుడు ఖడ్గమే మన ముందుకు వస్తే, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వదిలేయచ్చు కదా, ఎందుకు మనకి బాధ అంటే, అప్పుడు మనం ఏమనాలి? నా ప్రియమైన భార్య నాకు కూడా అని అంటామా? సాతానా పో వెనక్కి అని అనగలమా? అంటే సాతాను ఆయనతో ఉండడానికి ఆడికి ఇష్టం లేదు, మనుషులు వాడుకుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకూడదు, ఎదరికి వెళ్ళిపోవాలి. అదే ఎదరికి వెళ్ళాలంటే నీకు ఏ మనసు ఉంది? చిన్న పిల్లల మనసు ఉందనుకో, వీళ్ళు చెప్పేది వినవు, వీళ్ళు చెప్పేది వినవు, ప్రభు చెప్పేది ఏంటో, ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాబట్టి. అదే చిన్న పిల్లల మనసు నీకు లేదనుకో, నిజమే నువ్వు చెప్పింది, ఏముంది, వయసు ఉంది, అనుభవించాలి, అప్పుడే బాప్తిస్మా. పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వలేదు, అప్పుడే ప్రభు కొరకు చచ్చిపోతామా? నేను అంటాను, ప్రభు నిన్ను పిలుచుకుని అనుమతిస్తే పోతే, నిన్ను తీసుకెళ్ళిపోయిన దేవుడు, నిన్ను రమ్మని పిలిచిన దేవుడు, నువ్వు ఏదైతే భూమి మీద వదిలిపెట్టావో అది చెయ్యలేనంత అసమర్థుడు నా యేసయ్య, సమర్థుడు. అందుకే ఆయనకు పెట్టబడిన పేరు ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు. నువ్వు ఉంటే ఒక రకంగా చేస్తావు, కానీ దేవుడు చేస్తే అది ఇంకొక రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రెండోది 1 కొరింథీయుల పత్రిక, ఇది గుర్తుంచుకోండి. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయానికి రండి. 9 నుంచి చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేనరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారినైనను. చాలండి. చూడండి, ఇప్పుడు అక్కడ చెప్పబడిన లిస్టు అన్యాయస్తులు, చూడండి, దేవుడి రాజ్యమునకు వారసులు కారు అని కిందకు లిస్టు ఉందిలే, ఆ లిస్టు కూడా పక్కన పెడదు. ఇప్పుడు అన్యాయస్తులు ఎవరు? అన్యాయస్తులు అక్కడేమో మన మూలవాక్యములో చిన్న పిల్లల మనసు కలిగి ఉంటే వారిదే పరలోక రాజ్యం, ఓకేనా? తర్వాత అనేక శ్రమలు అనుభవించాలి, వాళ్ళు ఎవరు అనుభవిస్తారంటే చిన్న పిల్ల మనస్సు కలిగిన వారే. ఇప్పుడు ఇక్కడ అన్యాయస్తులు, మీరు చెప్పండి, చిన్న పిల్లలు అన్యాయస్తులా? చిన్న పిల్లలకి అన్యాయం చేయాలని మనసు ఉంటుందా? చిన్న పిల్లలకి ఏంటి, ఈడు వల్ల మనకి ఆపద ఉందని చెప్పేసి ఆయన్ని కొట్టి చంపేస్తాడా? అంటే అన్యాయం అది. అప్పుడు చూడండి, చిన్న పిల్లల మనస్సు కలిగి ఉంటే ఆ వ్యక్తి అన్యాయం చేయడు. అన్యాయం అంటే ఒక వ్యక్తి మీద లేని మాట చెప్పటం, ఒక వ్యక్తి మీద లేని మాట పుట్టించటం, ఒక వ్యక్తికి లేనిది ఆపాదిస్తాం, ఒక వ్యక్తిని తప్పుడుగా చిత్రీకరిస్తాం. ఇది అన్యాయం. నా యేసు ప్రభుల వారిని అన్యాయంగా పిలాతుకి అప్పగించారు. పిలాతే అంటాడు, ఏమయ్యా
వీరు నీ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎన్నో లోపాలు మోపుతున్నారు, నువ్వేమి మాట్లాడవా అని అడుగుతారు. ఆయనకి తెలుసు. కానీ అక్కడ ఆయన బొచ్చు కత్తిరించి వాడి ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగనే యేసు ప్రభుల వారు చిన్న పిల్లల మనసు కలిగిన వాడిగా మౌనంగా ఉన్నాడు. చిన్నపిల్లలు అలాగే ఉంటారుగా, కొడితే కొట్టరు, వాళ్ళు ఏడుస్తూ మూలకెళ్ళిపోతూ ఉంటారు, అంతేనా? ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు గర్షమన్నాడు ఏమని గట్టికంటే గోరులో మట్టి తీసేస్తూ ఉంటాడు ఎలగలగలగా, ఏం తెలియదు అడికి. అలాగే యేసు ప్రభుల వారు ఎలాగే ఉన్నాడు అని. అలాగే ఆయన అన్యాయస్తుడా? చెప్పండి, ఆయన అన్యాయస్తుడా? ఆయనలో మచ్చ, మడత, డాగు, కళంకం ఏది కనుగొనలేదు. అటువంటి యేసు ప్రభుల వారు చెబుతున్న మాట, అన్యాయస్తులు దేవుడు రాజ్యం అంటే నా రాజ్యానికి, నేను వెళ్ళబోయే రాజ్యానికి, లేదా నేను వచ్చి తీసుకుని వెళ్ళే రాజ్యానికి మీరు అన్యాయస్తులుగా ఉంటే ఏమాత్రము కూడా వారసులు కాదు. మనం చేసే పని చేసే చోట అన్యాయం ఉండకూడదు. మనం సంపాదించే సంపాదనలో అన్యాయం ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు అన్యాయం జరిగించే మాటలు ఉండకూడదు. అన్యాయం జరిగించే మాటలు అంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటామా, మాట్లాడుకుని ఈ మాటలన్నీ పట్టుకెళ్ళి ఇంకోటికి చెప్తాం, అది ఎంత అన్యాయం. ఇప్పుడు అవతల వ్యక్తి నిన్ను నమ్మి తన బాధను వ్యక్తపరుచుకున్నాడు, అర్థమవుతుందన్న మాట. నా వైపు చూడండి. ఇప్పుడు నన్ను నమ్మి నీ బాధ అంతా నాకు చెప్పావు, ఆ బాధలో అవతల వ్యక్తి గురించి 2 మాటలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఓదార్చాలి, నెమ్మదిపరచాలి, నువ్వు దేవుడి ప్రేమ కలిగి ఉంటే ప్రభుకి అప్పగించేద్దాం అని చెప్పాలి. అలా కాకుండా ఈ మాటలకు 2 మాటలు చెప్పి అవతల వ్యక్తికి చెప్తే అది చినికి పెద్ద వార్త అయితే ఆ వ్యక్తి వచ్చి వ్యక్తి దగ్గర ఏమంటాడు చెప్పనా? ఎంత అన్యాయం చేసావురా, ఎంత అన్యాయం చేసావు, నేనేదో నీ దగ్గర నా బాధను చెప్పుకుంటే ఇంత చేసావా? చూసారా ఎంతమంది అన్యాయం. లోకములో న్యాయం లేదు, ఉందా? లేదో, ఉండదు కూడా గుర్తుంచుకోండి. మాకు న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, న్యాయం కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? నా మొఖం. న్యాయాధిపతి అయిన దేవుడి దగ్గరే న్యాయం ఉంది. ఈ మనుషులు ఎల్లరు ఇక్కడే కాదండి, ఏదో మన ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచమంతటా ఎక్కడ న్యాయం ఉండదు. పలానా చోట పలానా ఊర్లో అబ్బా న్యాయం ఉంది అక్కడంటే కనుక మరి పరలోకంలో అన్యాయం ఉందా? ఉండదు. దానికి సంపూర్ణమైన అడ్రస్ ఏదైనా ఉందంటే పరలోకమే. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు అన్యాయంగా బ్రతకూడదు. కొత్త నిబంధనలో కూడా సువార్తలో అన్యాయస్తుడైన జక్క ఇంటికని అంటాడు ఆయన, అవునా? ఎందుకంటే జక్కే సంపాదించినంత అన్యాయం. అన్యాయస్తుడి ఇంటికి వెళ్తాడు, కానీ అది యేసయ్య తన ప్రేమ చేత వ్యక్తిని న్యాయస్తుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అన్యాయం అంటే మీ దృష్టిలో ఏముంది? లోతుగా వెళ్ళను, మనం మాట్లాడుకునే విషయాలే ఈ ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుంటాం చూసారా, ఆ మాటలోనే చెప్తాను మీకు నేను. అన్యాయం అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే భక్తి చేస్తే కాదు, ప్రార్థన చేస్తే కాదు, ఉపవాసం ఉంటే కాదు, దేవుడి కొరకు పరిచర్య చేస్తే కాదు, మరుగుదొడ్లు కడిగితే కాదు. నువ్వు అన్యాయంగా బ్రతకూడదు. ముందు అన్యాయంగా బ్రతకూడదు. మరి అన్యాయంగా బ్రతకూడదని నేను ఏం చేయాలంటే ప్రభు చెప్పాడు, పసి పిల్లల మనసు కలిగి ఉండరా. ఏంటంట? చిన్న పిల్లల మనసు కలిగి ఉండు. అంతేగాని నీకు వారసత్వం వచ్చేది మీ నాన్న పౌరుషమో, మీ మేనమామల పౌరుషమో, లేకపోతే భర్త భార్య, ఇది అనుసరించొద్దు. ఎప్పుడైనా చిన్న పిల్లలు ప్రభు చెప్పిన మాటలు. ఇప్పుడు ఒరే సోమరి అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అసలు ఎంత ఈ సృష్టి అంతటిలో అల్పమైన జీవి, అవునా? చాలా అల్పమైనది, అలా కొడితే చచ్చిపోద్ది. అటువంటి క్షేమల దగ్గరికి సర్వోన్నతుడైన దేవుడు ఆయన స్వరూపమందు చేసుకుని ఒక మనిషిని క్షేమల దగ్గరికి వెళ్ళమన్నాడంటే అప్పుడైనా మనకి బుద్ధి రావాలొద్దా? అప్పుడు నువ్వు నేను అడగాలి, అయ్యా నేను నీ స్వరూపమందు చేయబడ్డాను కదా, నీ రూపంలో చేయబడ్డాను కదా, నీ ఆత్మ చేత నింపబడ్డాను కదా, ఏ మనిషి దగ్గర పంపొచ్చు కదంటే, ఒరే నోర్మి క్షేమల దగ్గరికి వెళ్ళి, క్షేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వెళ్తే ఏం కనపడితే మన క్షేమల దగ్గరికి వెళ్తే అది ఒక లైన్ ఉంటుంది, ఒక వరుస ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, అది వరుస క్రమంలో అవి వెళ్ళి
వేసవకాలానికి ఏం చేస్తుంది? వేసవకాలంలో రాబోయే ఆ వర్షాకాలానికి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కానీ ఆహారాన్ని సమకూర్చుకునే ఆ ప్రక్రియలో గొడవలు పడవయి. ఒక సీమ మొయ్యి, ఒక సీమ ఒక అన్నం మెతుకు లాక్కెళ్ళకపోతే ఇంకా 2-3 సీమలు వచ్చి చూసారా చూడలేదు మీరు? నిజంగా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? అంటే సీమ దగ్గరికి వెళ్ళమంటే సీమ నేర్పే పాఠం అది. అలాగా ప్రభు చిన్న పిల్లల మనసు కలిగి ఉండండి. ఒకవేళ మీరు అది కలిగి లేకపోతే నేను ముందే చెప్పేస్తున్నాను, అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కాలేదు. చిన్న పిల్లలైతే అన్యాయం చేయరు. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ పాలు తాగి బిడ్డ ఉంది, నడిచి నడవని బిడ్డనే మీడియా ముందు తీసుకొచ్చి ఈ పిల్ల నాకు అన్యాయం చేసిందంటే ఈ ప్రపంచంలో ఎవడని నమ్ముతాడా? పకాళించి నవ్వుతాడు. చిన్న పిల్లని తీసుకొచ్చి నన్ను మోసం చేసింది పిల్ల అంటే అసలు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చేస్తారు. వీడికి ఏదో పిచ్చెట్టింది, ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళని అంటారు. అంతేనా? ఎందుకు? చిన్నపిల్లలు అన్యాయం చేయరు. అటువంటి మనసు కలిగి నువ్వు ఉంటే, అంటే ఆకారంగా పెద్దగానే ఉంటామండి మనం, ఇదే ఆకారం అలాగని చెప్పేసి చిన్నపిల్లలాగా మారిపోమని కాదు. నీకోదేం వచ్చి ప్రభువా నేను నీ రాజ్యానికి రావాలంటే ఏం చేయాలంటే ఒకడు నూతనంగా జన్మిస్తే తప్ప, అంటే ఇప్పుడు నేను చచ్చిపోయి 80 సంవత్సరాలు నాకు నేను చనిపోయి తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయి మళ్ళీ నేను పుట్టాలని అడుగుతాడు నీకోదేమో. అలా కాదురా బాబు, నువ్వు నీటి బాప్తీసం ద్వారా చనిపోయి నూతనంగా నువ్వు బతికి అప్పుడు నువ్వు రాజ్యానికి వస్తావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చిన్న పిల్లల మనసు అంటే ఆకారం ఇదే ఉంటుంది, ఇంకా పెద్దదైతే పెద్దగా ఉంటుంది. కానీ ఎంత పెద్దదైనా నువ్వు చిన్న పిల్లల మనస్సు కలిగి ఉంటే హాని చేయని వాడిగా, అన్యాయం చేయని వాడిగా, శ్రమ పెడితే శ్రమ పెట్టని వాడిగా నువ్వు ఉంటే నీదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక రండి, 5వ అధ్యాయానికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5. క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు. చూడండి ఇక్కడ ఒక్కటి చూసుకుందాం. ప్రభువు చెప్పిన మాట, వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబి అయినను. చూడండి లోబి అంటే తెలుసా? లోబి చాలా చిన్నది. లోబి కిరణ్ చెప్పాడు ఒకటి పీసినర్థం. చూడండి, నీకు కలిగినది నీ దగ్గర ఉన్నదే, లేనిదొద్దు. నేను ఎవరు అప్పు అడిగారు, నీకేదో ₹1 ఏదైనా దానం చేయమనుకో, నువ్వు పక్కింటికి అప్పు చేసేయమని కాదు, కానుక పెట్టి అప్పు చేయమని కాదు. మీరు గమనించండి, దేవుడికి ఎప్పుడు అప్పు చేసేయకండి, ఉంటే లేకపోతే మానేయండి. అప్పు చేసి ఎప్పుడు కానుక వేయకూడదు. చాలామంది ఏ శాతం దేవుడికి కనపడి తెలుసు దేవుడికి అప్పు చేసావని, ఉంటేనే. అయితే లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడని కూడా ఉంది సామెతలు. అంటే ఎప్పుడు కూడా ఆ వ్యక్తి తన దగ్గర కలిగినది ఉన్నా లేని వాడికి పెట్టడానికి ఇష్టపడడు. కాబట్టి మనం ఆ మనస్సు ఉండకూడదు. మన మనస్సు ఎలా కూడా చెప్పినా చిన్నపిల్లల మనస్సు ఉండాలి. చిన్నపిల్లలు ఏదైనా అడిగితే టక్మని చెప్పాను కదా ఇందాక, చేతులు చెప్తే ఆడి ఎవడో పక్కన పెట్టు వచ్చేస్తారు ముందు. చిన్నపిల్లల్ని కనుక కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే తీసుకెళ్తుంది ఎవరో కూడా తెలదాళ్ళకి. ఎందుకు? వాళ్ళకి అంత అవగాహన లేదు. ఆ సమయానికి ఆకలిస్తే ఏడుస్తారు అంతే. అయితే మనము గనక దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉండాలి అంటే కనుక చూడండి, ఈ 3 విషయాలు ఏదైనా ఉంటే మనం వెళ్ళాం. అది చిన్నగా చెప్పేసి వెళ్ళిపోతాం. చూడు, వ్యభిచారం. నేను వ్యభిచారం ఏంటండి? హృదయములో అనుకుంటే వ్యభిచారి, అవునా కదా? ఒక స్త్రీని ఒక పురుషుడిని ఇది బాగున్నాడు, ఇది బాగుంది అంటే నా ప్రభు చెప్పిన మాట, నువ్వు అప్పుడే నువ్వు హృదయములో వ్యభిచరించినట్లు లెక్క, వెళ్ళడు. రెండోది అపవిత్రుడు. అపవిత్రత అంటే అపవిత్రమైన పెదవులు, మాట్లాడకూడని మాటలు, వెళ్ళకూడని చోటకి వెళ్ళటం, నిషేధించిన దాన్ని తినటం, అది అపవిత్రత. తర్వాత విగ్రహారాధకులు అంటే విగ్రహానికి మొక్కటం, మన మొక్కం
కానీ నేను అంటాను, ఏదైతే నీ హృదయములో గనక క్రీస్తు కంటే ముఖ్యం ఏదైతే అయిపోయిందో అదే నీకు ఒక విగ్రహం. ఆదివారం ప్రార్థన రాకుండా వాషింగ్ మిషన్ పనిచేయలేదని చెప్పేసి ఆడెవడో దాన్ని బాధ్యత కొట్టి ఆ వాషింగ్ మిషన్ నీకు విగ్రహం అయిపోయింది. దాని ఒక తన్ని నువ్వు పని చేయకపోతే నా ప్రభు ఒక్క దినం 7 దినాలతో సమానం వెళ్ళిపోవాలి అని వచ్చేయాలి. ఏదైతే మనకు క్రీస్తు వాక్యానికి ప్రార్థనకు ఆటంకము కలిగింది, ప్రార్థన దగ్గరికి వాక్యం దగ్గరికి వెళ్ళకుండా ఏదైతే నేను ఆపేస్తుందో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. అంతే అంతే. చూడండి 4 చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4:11 రండి. మరియు యేసువని యేసు కూడా వందనాలు చెప్పుచున్నారు. మీరు సున్నతి పొందిన వారితో చేరిన వారు, వీరు మాత్రమే దేవుడి రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగను. నా ఇంక చూడు, నా వైపు చూడు. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే నా వల్ల మీకు ఆదరణ కలగాలి, అభ్యంతరం కలగకూడదు. మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులైతే ఏ పరిస్థితులైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే, నీ ఇంటిలో సుఖం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆనందం ఉన్నా లేకపోయినా, నీ వల్ల నాకు ఆదరణ కలగాలి. అలాగైతే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాను. నీ మాటలు, నీ పనులు, నీ క్రియలు నాకు కానీ సమాజం కానీ ఆదరణ కలిగించకపోతే నువ్వు దేవుని యొక్క జత పనిలో పాలిభాగస్తుడు ఎన్నడూ కాలేవు. ఏంటి, క్రీస్తు సువార్త విషయంలో నువ్వు ఎన్నడూ పాలిభాగస్తుడు కాకపోక దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. అంటే చిన్న పిల్లల మనస్సు కనుక నువ్వు కలిగి ఉంటే నీకు ఆదరణ కలిగిన మనస్సు ఉంటుంది. అర్థమైందా? ఆదరణ అంటే ఎదుటి వ్యక్తిని ఏమాత్రము కూడా నీ వల్ల విలవిలలాడేలాగా చెయ్యు, బాధపడేలాగా చెయ్యు, నొప్పించేలా చెయ్యు. ఆ వ్యక్తిని దగ్గర తీసుకుని ఆయన ఆదరిస్తావు. ఎలాగా? ఆ ఆపదను బట్టి, పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తికి ఆ సమయంలో ఏదైతే అవసరమో నీ ద్వారా చేయగలిగితే చేస్తావు, చేయలేకపోతే పక్కోడి ద్వారా ఇప్పిస్తావు. అది కూడా కాకపోతే క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పేస్తావు. ఈ 3 కాకుండా ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి ఆపదలో ఉంటే ఆ ఆపదలో ఉన్న వ్యక్తి కనుక నువ్వు ఆదరణ కలిగించకుండా నీకు ఇలాగే జరగాలరా. మాకు బడి ఏడ్చా కదా, నీకు ఇలాగే జరగాలి. అదేంటి, నీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తికి ఇంకెక్కడ ఆదరణ లేక నువ్వేదో క్రీస్తులో ఉన్నావని, వాక్యం చదువుతున్నావని, దేవుడు ప్రకటిస్తావని ఏదో ఆదరణ కలిగి నీ దగ్గరికి వస్తే నాకు బడి ఏడ్చా కదా, నీకు ఇలాగే ఉండాలి. నన్ను తిట్టావు కదా, నీకు ఇలాగే ఉండాలి. ఇంకా కొత్త జబ్బెడు చెప్పినా ఇడు చెవులెట్టి వినడు. ఎవరో చెబుతారు ఏమని, నిన్ను పలానోడు ఇలాగన్నాడని. ఇప్పుడు ఈడేమంటాడో, నన్ను ఇలాగ అన్నావంట కదా నువ్వు, నీకు ఇలాగే ఉండాలి. ఎందుకు వినలేదు? ఎవడో చెబితే హృదయంలో పెట్టేసుకుని దాన్ని పోషించేసి ఆ పగని ప్రతీకారం మహావృక్షంలో చేసేసి ఆడేదో పశ్చాత్తాపడి అవసరమై చచ్చి కాళ్ళ దగ్గరికి వస్తే ఆదరించకపోక ఏమంటాను చెప్పనా, ఇదిగో నీకు ఇలాగే ఉండాలి. ఏంటి ఇలాగే ఉండాలని నేను ఏమని అన్నాను అనుకున్నాను. గిడు పలానోడి దగ్గర అన్నావంట కదా అంటాడు. ఇప్పుడు ఆదరించకపోక, ఆదరణడు పొందకపోక దెబ్బతాడు, చచ్చిపోతాడు. దెబ్బకే చచ్చిపోతాడు. మీరు చెప్పండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ఆదరించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని? మన బంధువులు కాదు, మన ఇంటి వారిని కాదు. ఎలాగా చేస్తాం? ఇప్పుడు ఒరే ఆమెను ఇంటికి రా బాబు, అంత అత్తరబత్తరగా చూసుకుంటున్నారంటే నా భార్య అంటాడు. ఏ అమ్మ అంటే నా భర్త అంటాం, నా పిల్లలు అంటారు. ఇది బంధుత్వం ఉంది కాబట్టి చెబుతావు. కానీ ఏ సంబంధం లేని వ్యక్తులు కూడా అలా ఆదరించగలగాలి. చేయగలమా? చేయలేం. చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తికి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వ్యక్తికి నీకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఆ వ్యక్తి నీకు ఎప్పుడు మేలు చేయలేదు, ఆ వ్యక్తి వల్ల నువ్వు మేలు పొందలేదు. నేను చెప్పనా, ఈ లోక సంబంధమైన బంధుత్వం నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండకపోవచ్చేమో, కానీ క్రీస్తునందు ఆ వ్యక్తి నువ్వు కూడా క్రీస్తు యొక్క శరీరంలో
అవయవాలుగా చేర్చబడ్డారు. ఆ వ్యక్తి నువ్వు కూడా క్రీస్తు స్వరూపమందు నిర్మించబడ్డారు. ఆ వ్యక్తిని దేవుడు ఎలాగైతే స్వహస్తాలతో చేశాడో చెప్పండి, నిన్ను కూడా మరే రిలేషన్షిప్ ఎందుకు లేదు చెప్పండి. పోనీ ఆ వ్యక్తిని దేవుడు కలగి చేయలేదు అని ఒక డిక్లరేషన్కి వచ్చాను చెప్పండి. నిన్ను పుట్టించిన వాడే వారిని పుట్టించాడు. నీకు అవయవాలు సక్రమంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చిన వాడే వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు అందుకే యాకోబు అంటాడు, దేవుడి స్వరూపమందు నిర్మించిన వ్యక్తిని ఈ నాలుకతో తిడతావు, మళ్ళీ ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తావు. అక్కడ ఎవరైతే అనవసరం. ఆ వ్యక్తి క్రీస్తుని ఎరిగినవాడా, క్రీస్తు ఎరగనివాడా, ప్రార్థనకి వెళ్తాడా, వెళ్ళడా, తాగుమూతుడా, తిరుగుమూతుడా, ఎన్ని నీకు అనవసరం. ఆ వ్యక్తి ఆదరణ లేక అల్లాడిపోతూ ఉంటుంటే నువ్వు ఆదరించాలి. ఎవడవు నీవు? పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేవాడికి ఆదరించాలి వద్దా? ప్రయాణం చేసేవాడికి ఏం కావాలి? టిక్కెట్ కావాలి. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే అవుతుందా? అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు పరలోకానికి జర్నీ చేస్తున్నావు, అప్పుడు నీకు ఆదరించే మనసు ఉండాలి. ఆదరించే మనసు నీ సొంత బంధువులు కాదండి. ఒక సొంత బంధువులనే నేను ఆదరిస్తాను అంటే కనుక నువ్వు క్రీస్తు చెప్పినట్లుగా నీకు చిన్న పిల్ల మనస్సు లేదు. చెప్పను కదా, చిన్న పిల్లలు ఎవరు చేచాపునే వచ్చేస్తారు. పోనీ ఇది పక్కన పెట్టండి, మీకు ఇంకా అర్థమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడగాలి, ఇంటికి వెళ్ళిపోతారు, మా పిల్లలు మాకు అలవాటు, ఎవరైనా చూస్తే ఏడుస్తారు అంటారు. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. చిన్న పిల్లలకి జోబులోంచి చాక్లెట్ తెచ్చిస్తే ఎవడిచ్చాడు అనవసరం, వెళ్తారా వెళ్ళరా? పరిగెత్తికి వెళ్ళిపోతారు. అంతేగా మన పిల్లలకి ఏం చెప్తాం? చిన్నప్పుడు చెప్పేవారు మా అమ్మోడు మాకు, ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోకురా అని. అంటే చూడండి, నేను చేచాపడానికి రాకపోవచ్చు, నా ముఖం చూసో కొళ్ళు ఎర్రబడిపోయో సంథింగ్. అదే నేను ఇలా తీసి లాలిపప్ ఇస్తే పరుగుని వచ్చేస్తాడు. అంటే ఆ మనసు చిన్నపిల్లలకి వాళ్ళు ఎవరో నాకు అనవసరం, నాకు కావలసింది అక్కడ ఉందని వచ్చేస్తారు. అలాగా ఆదరణ లేని వ్యక్తులు నాకు ఆదరణ ఈ వ్యక్తి దగ్గర దొరుకుతుందేమో అని ఒకవేళ ఆశపడి వస్తే నువ్వేం చేయాలి? ఆదరించాలి. ఆదరించకపోక ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఊరేసేలాగా మాట్లాడతాము. ఇంకా నాకు బతకూడదు అనవసరం, ఆ వ్యక్తి చెప్పాడని చెప్పేసి ఆడి నీ దగ్గర నుంచి వెళ్తామే ఊరేసేసుకుంటుంది. మన మాటలకి సూసైడ్ చేసేసుకుంటారు చాలామంది. ఇప్పుడు సూసైడ్లు చాలా ఆదరణ లేకే చనిపోతున్నారు. మీకు అర్థమని చెప్తాను. బెంగళూరులో బ్యాంక్ ఎంప్లాయ్, మేనేజరు, పెళ్ళవల, మంచి జాబు, మేనేజర్ జాబ్ అంటే. అయితే అతనికి ఎందుకో ఒకలాంటి బాధ కలిగింది. అయితే అనుకున్నాడు, ఈ లోకంలో ఎవరు కూడా మంచోళ్ళు లేరు, చిరునవ్వుతో మాట్లాడేవాళ్ళు లేరు, నేను పనిచేసే చోట కోపమే, నా పై అధికారి కోపమే, నా కింద ఉన్నవాళ్ళు పని చెప్తే కోపమే, ఈ మనుషులందరూ ఇలాగే ఉన్నారేంటి అని ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగి ఏం చేసుకున్నాడంటే, నేను ఉదయాన్నే అంటే బతకూడదు అనుకున్నాడు. చిచ్చి, ఈ ఆదరణని లోకంలో బతకూడదు అని. మరి ఎందుకు అతనికి ఆ మనసు వచ్చేసింది. అయితే చనిపోయే ముందు ఏమనుకున్నాడంటే, నేను రూమ్లోంచి స్పాట్కి వెళ్తాను సూసైడ్ చేసుకుంటే. ఈ మధ్యలో వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరిని చూసుకుంటూ వెళ్తాను. ఎవరైనా నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతే నేను విరమించుకుని వెనక్కి వచ్చేస్తాను. అంటే ఆదరించగలిగే ఆ చిరునవ్వు నాకు అనిపిస్తే నేను నా మరణాన్ని మాన్పేసుకుని రూమ్కి వచ్చేస్తానని నిజంగా జరిగింది. ఆ వ్యక్తి అలాగే బయలుదేరాడు, అదే మనసుతో బయలుదేరాడు. అందరూ పరీక్షించుకుంటూ వస్తుంటే అందరూ ఎలాగెలా వాకింగ్ చేసేవాడు ఒకడు, సెల్ ఫోన్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టి వాకింగ్ చేసేవాడు ఒకడు, ఇద్దరిద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఎవరు కూడా అతను పట్టించుకుంటలేదు. అందరి మొక్కలు ఇంకా చూస్తున్నాడు. ఎవరి మొక్కల్లో కూడా అతనికి అసలు ఆదరణ కలిగించే ఆ సందర్భం కనపడలేదు. ఆయన అలా వెళ్తూ వెళ్ళిపోయి ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి దూకి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చంపేసింది ఎవరు? ఆదరణ లేని మనుషులు. ఆదరణ లేని మనుషులు. ఎప్పుడైనా సరే క్రైస్తవులుగా మనము
ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఎదురైనప్పుడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. అంతేగాని మొక్కం ఇలాగ బిగ తీసుకుని అలాగ వెళ్ళిపోతే నేను అంటాను, అక్కడి నుంచి అలాగ నరకానికి వెళ్ళిపోతాం. ఏంటి ప్రభువా అంటే, మరి ఇంత అన్యాయస్తుడు ఏంట్రా నువ్వు? ఇటువంటి మనసు ఏంటి నీది? ఆదరణ లేదు నీకు. నేను ఎంత ఆదరించానురా? నీకు బాధ తట్టుకోలేనప్పుడు గదిలోకి వచ్చి ఏడిస్తే నేను ఆదరించింది ఎవరంటే నువ్వే ప్రభువా. నిన్నెవడో కాని మాట అంటే నేనున్నానురా అని నిన్ను కౌగిట్లో తీసుకుని ఆదరించింది ఎవరు? నువ్వే ప్రభువా. సమస్యలతో విలవిల్ల ఆడిపోతున్నప్పుడు నువ్వు వాక్యం తీసి నువ్వు వాక్యం చదివినప్పుడు నేను ఆదరించింది ఎవర్రా? నువ్వే ప్రభా. ఆదరించబడిన నీవు ఎదుటి వ్యక్తిని ఎందుకు ఆదరించలేకపోయావు? కారణం చిన్న పిల్లల మనసు లేదు నీకు. చెప్పాను నేను, చిన్న పిల్లల మనసు కలిగి ఉండరని. నువ్వు లేకపోవటం వల్ల నువ్వు ఆదరించలేకపోయావు. అర్థమైందా మీకు? అంటే మనం క్రీస్తును కలిగిన తర్వాత, క్రీస్తు స్వరూపములకు మార్చబడిన తర్వాత, చిన్న పిల్లల మనస్సు కలిగి మనం ఉంటే ఎవరిని చూసినా మనం ఆదరించగలగాలి, నవ్వగలగాలి. చిన్నపిల్లలు నవ్వుతారు ఎవరిని చూసినా. మనం కూడా మన శత్రువుని ఎవరైనా అలా వెళ్తూ ఉంటే తొట్టిల్లిపోయినా పడిపోయినా వెంటనే వెళ్ళి మనం లేపాలి. ఆదరణ. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, నీ శత్రువు తొట్టిల్లిపోతే నువ్వు సంతోషించకు. లేవ్యకాండలు అనుకుంటుంటుంది, లేని వార్త నువ్వు పుట్టించుకో. ఇంకా మనమైతేడా భలేగా పోయిందిరాడు బండ, భలే పోయిందిరా, భలే చచ్చిందిరాడు కుక్క ఇవి అనుకుంటాం. ఇంకా మనుషులు ఇంకా ముందుకెళ్ళి ఆడి భలే చచ్చాడరా అంటారు. అంటే ఆ ఇల్లు ఆదరణ లేక కొట్టిమిట్లు ఆడిపోతుంటే వెళ్ళి ఆదరించకపోక వీడికి ఇలాగే జరగాలి, వీళ్ళకే ఇలాగే నేను అంటాను, అటువంటి మనస్సు ఒకవేళ నీకుండి నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా చలామణి అయితే నేను చెప్పే మాట పరిశుద్ధ గ్రంథమును బట్టి నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. పరలోక రాజ్యానికి వెళ్ళం. ఒకవేళ ఈ యువతలుండి తలుపులు పగిలిపోలే కొట్టేసి ప్రభువా ప్రభువా అని అంటే కనుక ఆయన అంటాడు, ప్రభువా అని పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాలేడు. ప్రభువా అంటే రక్షకుడా అని పిలుస్తున్నాం, అయినా కానీ పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేమండి. సరే, ఇంకోటి చూడండి, 2 దశలోనికి రండి. 1:5. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడినట్లు నిమిత్తము ఓర్చుకునుట దేవుడు న్యాయమైన తీర్పునికి స్పష్టమై సూచన ఉంచడం. ఇక్కడ మనం దేని కొరకు కనిపెడుతున్నాము? చెప్పాను కదా, క్రైస్తవులు దేని కొరకు? ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి దేని కొరకు నీ ప్రయాసాన్ని అడిగితే క్రైస్తవుడు ఏం చెప్తాడు? ఇల్లు కట్టుకోవాలనా? సరే, ఇల్లు ఇచ్చేసాడు. పెళ్లి చేయాలన్నా పెళ్లి చేసేసాడు. పిల్లలు ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చేసాడు కొందాం. ఇప్పుడు ఇంకా దేని కొరకు అంటే నేను అంటాను, ఆడికి సిగ్గి సీము ఉంటే కనుక అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రభు అడిగితే ఏమంటాడు? నీ రాజ్యానికి రావాలి ఉందా అనాలి. అంతేనా? అలా కాకుండా నాకు ఇంకా డబల్ ఇచ్చి అంటే, ఇప్పుడు క్రైస్తవుడు వెళ్ళాలనుకునేది ఎక్కడికి? పరలోకం. ఇక్కడ అంటున్నాడు, మీరు దేని కొరకైతే శ్రమ పడుతున్నారో ఆ పరలోక రాజ్యానికి రావాలంటే మనకి ఏం కావాలంట? ఓర్పు కావాలి. ఏంటంట? ఓర్పు. ఎవరికి ఉంటుంది? చిన్నపిల్లల మనసు కలిగిన వాడికి ఉంటుంది. ఎలా తెలుసా? వాళ్ళని మనం సంకనేసేసుకుని ఈపి మీద ఎక్కించేసుకుని ఎండరు నడిచేసిన వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే మా అమ్మతో ఉన్నానని ఓర్పు వాళ్ళకి. పిల్లలకి తెలియదు కదా. అంటే ఆ పిల్లల మనస్సు మనకు కలిగి ఉంటే ఓర్పు మనల్ని ఏం చేస్తూ చెప్పనా? ఏంటి పౌలు అంటాడు, ఓర్పు నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచలేదు. అంటే ఒక ఓర్పు మనం కలిగి ఉంటే ఆ ఓర్పులో మనం నేర్చుకునే పాఠం ఏంటి తెలుసా? దేవుడి రాజ్యం కొరకు నేను కనిపెడుతున్నాను. తిట్టుకుంటే తిట్టుకొని నేను మాట్లాడాలంటే దేవుడి రాజ్యాన్ని పోగొట్టేసుకుంటాను. ఆడి ఎదవా అన్నాడు, నువ్వు ఎదవా అన్నావు. ఆడి ఎదవా అన్నందుకు ఆడు ఏదైతే పోగొట్టుకున్నాడో మనం కూడా ఏది మనం పోగొట్టుకునేది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తి.
దేవుని రాజ్యం ఎవరు పడతాడు వెళ్ళేది కాదు, అన్యాయస్తులు వెళ్ళేది కాదు, శ్రమ పడకుండా వెళ్ళిపోయేది కాదు, ఓర్పు లేకుండా వెళ్ళిపోయేది కాదు, ఆదరణ లేకుండా వెళ్ళిపోయేది కాదు. ఎలాగా? ఆయన రాజ్యం వెళ్ళాలంటే ఓర్పు చాలా అవసరం. చూడ, ఓర్పు అంటే ఏంటంటే చెప్పనా, ఎవరైనా కాని మాట మనలంటే, చెయ్యని తప్పు మన మీద వేస్తే అదే ఓర్పు. పైన ఇదో పెద్ద మర్మాలు చెప్పక్కర్లేదు మీకు. ఓర్పు అంటే అదే. అంటే ఓర్చుకుని ఇలాగే ఉన్నామనుకో, ఒరే నిన్ను తిడుతున్నాడు కదరా అని ఒకవేళ ఎవడనంటే, నిన్ను తిట్టాడు సాక్ష్యం మేమే అని ఎవరనంటే, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడుకున్న వ్యక్తి నీ మీద నిందల మీద నిందేస్తున్నాడు రా, దేట్రా ఇంత ఓర్పు అంటే, అప్పుడు మనం ఏం చెప్పాలి చెప్పనా? నేను దేని కొరకు కనిపెడుతున్నాను తెలుసా? ఇక్కడ అన్నాడు కదా పౌలు, నేను దేని కొరకు కనిపెడుతున్నాను తెలుసా? దేని కొరకు అంటే ఏం చెప్తారు మీరు? అవునా, నిజంగా పసిపిల్ల మనసు ఉందమైతే ఉందా? పసిపిల్లల మనసు ప్రభువే చెప్పాడు కదా, ఎత్తుకుని మరి చెప్పాడు, ఇటువంటి మనస్సు కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యానికి రాలేరు. అంటే నేనున్న చోటకి రాలేరు. నేను తీసుకెళ్దామని వచ్చినా మీరు రాలేరు. అంటే నేను తీసుకెళ్ళను, ఎందుకంటే తీసుకెళ్తాకు వచ్చేది ఆయనే చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం లేవనుకో, ఆయనే తీసుకెళ్ళాడు. నేను వెళ్ళేటప్పుడు చెప్పాను రే పసిపిల్లల మనసు ఉండాలని, ఇప్పుడు వచ్చేసాను, తీరజోతే నీలో పసిపిల్లల మనసు లేదు, నువ్వు నాకు వద్దు. రుజులుంటే ఏసైకి చెప్పి మరీ చేస్తాడు ఆయన, చెప్పి మరీ చేస్తాడు. నేను వెళ్ళటం మంచిది, మీ కొరకు వచ్చేస్తానని అని చెప్పలేదనా, దానికి ముందే చెప్పేశాడు ఈయన. ఏమని? చిన్న పిల్లల మనసు కలిగి ఉండు, అన్యాయం చెయ్యొద్దు, ఆదరించే మనసు కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు అని చెప్పాడు. ఇవన్నీ లేకుండా ఆయన మధ్యాకాశకు వచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను చెప్పేసి నువ్వు ఎంత ఎగిరినా ప్రభు అంటాడు, నువ్వు రాలేవు, నువ్వు రాలేవయ్యా, అమ్మా నువ్వు రాలో. ఎందుకు ప్రభువా అంటే, నా రాజ్యానికి ఎవరు ఉండాలో నేను ముందే చెప్పాను. చిన్న పిల్లల మనస్సు కలిగి ఉండాలి. కానీ చిన్న పిల్లల మనస్సు లేకుండా నీవు నీ మనస్సును అనుసరించావు. నీ కళ్ళు వెళ్ళిన చోటికి నీ కాళ్ళు, నీ కాళ్ళు వెళ్ళిన చోటికి నీ చేతులు ఇలా వెళ్ళిపోయి చెయ్యకూడని కార్యాలకు నీ హృదయంలో చోటిచ్చేసావు. కాబట్టి నువ్వు నా రాజ్యానికి పనికిరాదు. ఎందుకు అని రాజ్యం అంతా ఏరువేతలు జరుగుతున్నాయి. ఒక కంపెనీలో పనిలో పెట్టుకోవాలంటేనే వాడి నైపుణ్యత కలిగి, వాడి రిజ్యూమ్ చూసి, వాడి టాలెంట్ చూసి, వాడి యొక్క సీనియారిటీ చూసి ఒక కంపెనీలోకి ఉద్యోగం తీసుకుంటారు. అవునా? అటువంటి పరలోక రాజ్యానికి ఒక వ్యక్తిని ప్రభు తీసుకోవాలనుకున్నప్పుడు మరి ఇవన్నీ మనలో లేకుండా ఎలాగెళ్ళిపోదాం అనుకుంటున్నామండి మనం? అంటే ఆదివారం ప్రార్థనకు వచ్చేసి, మీరనే కాదు యావత్ సార్వత్రిక సంఘం, నాకు కూడానే, ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వచ్చేసి బైబిల్ ఎట్టుకొచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ తీసి మూలబాడేసి ఏంటి చెప్పుని వాక్యం వారం తర్వాత కూడా గుర్తు లేకుండా మళ్ళీ మామూలు స్థితికి బైబిల్ దగ్గరికి అంటే సెల్ ఫోన్ దగ్గర ఉంటాం, బైబిల్ దగ్గరికి అంటే టీవీ దగ్గర ఉంటాం, బైబిల్ దగ్గరికి అంటే బంధువుల దగ్గర ఉంటాం, దేవుడితో మాట్లాడేదానికంటే సెల్ ఫోన్లో గంట 2 గంటలు 3 గంటలు మాట్లాడి వస్తాదు లేరా? ఉన్నారు. పోనీ వాళ్ళేదైనా మనకు ఉపయోగ మాట్లాడతారంటే నేను చెప్తాను, 10 నిమిషాలు ఒక ఇద్దరి మధ్యకి ఒక మంచి సంభాషణ జరుగుతుందంట. ఓ 10 నిమిషాలు ఎలాగున్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, మీ వాళ్ళు ఎలాగున్నారు, మా వాళ్ళు ఎలాగున్నారు, ఇలా 10-15 నిమిషాలు అయిన తర్వాత ఆ తర్వాత వచ్చేదంతా కూడా ఏంటి? సొల్లు ఖర్చుకునే విషయాలు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మా ఇంట్లో ఎలా జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీరేం కొరండో నేనేం కొరుతాను. ఈ చెదారం మాట్లాడేదానికంటే యోగక్షేమాలు అడిగేసిన తర్వాత ఫోన్ పెట్టేసి దేవునితో ఎందుకు మాట్లాడరంట? నేను అంటాను, నువ్వు దేవునితో మాట్లాడకపోతే, దేవుడితో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే, దేవుని చూసే అనుభవం నీకు లేకపోతే ప్రార్థన గదిలో రేపొద్దున మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఆయనే అని నీకు ఎలా తెలుస్తుంది? చెప్పరా? ఆయనే అని నీకు ఎలా తెలుస్తుంది? వాక్యానుసారంగా మనం బ్రతికితే, వాక్యమే మనలోని ఉంటే, అప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ వాక్యమే ఉన్న ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన ఆయన నీలో ఉన్నాడు కాబట్టి అయస్కాంతం ఎలాగైతే మ్యాగ్నెట్ లాక్కుంటుందో అలాగని మధ్య ఆకాశం వచ్చేప్పటికి నువ్వే రెప్పబాటికి చెప్పబెట్ట కూడా వెళ్తున్నానమ్మని కూడా చెప్ప పక్కోడికి. నీ ప్రియమైన భార్యతో కూడా ముద్దెట్టు కూడా అవకాశం ఉండదు. బోర శబ్దం వినపడగానే కన్ను రెప్పబాటలు మాయమైపోతాం. ఏ అంటే ఆయనకి సంబంధించిన లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టి. మరి మిగిలిన పనులు రొమ్మును బాధేసుకుంటారే, కారణం ఆ స్వరూపం లేదు కాబట్టి. ఎంత కొట్టుకో, ఎంత చించుకో, ఎంత రిక్వెస్ట్ మాట్లాడు, అయ్యా ఆడు లాజరు మా ఇంటికాడే ఉండేవాడు, నా మంచంగాడే ఉండేవాడు, నా గుమ్మం దగ్గరే ఉండేవాడు, నా భార్యే రోజు పిక్నిక్ వెళ్ళేవాళ్ళు, నా భర్తే రోజు కలిసి పడుకునేవాళ్ళు, కలిసి తినేవాళ్ళు, ఆయన తీసుకెళ్ళి నన్ను వదిలేసేవాడు ప్రభు అంటే
నేను అన్యాయస్తుని కాదు, నేను అన్యాయస్తుని కాదు. నీకు ముందే చెప్పాను. ఆమెకుంది పసిపిల్లల మనసు వచ్చేసింది, లేదా ఆడికుంది పసిపిల్లల మనసు వచ్చేసింది, నీకే లేదు కాబట్టి నువ్వు నాకు సంబంధించిన వ్యక్తి కాదన్నాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎప్పటికైనా అన్యాయస్తుడు కాదు. అటువంటి దేవుని కలిగిన నువ్వు నేను ఆయన ఆరాధించడంలో వ్యసనపడిపోతాం, ఆయన వాక్యం చదివే విషయంలో వ్యసనపడిపోతాం, ఎదుటి వ్యక్తిని ఆదరించే విషయంలో వ్యసనపడిపోతూ ఉంటాం, ఓర్చుకునే విషయంలో వ్యసనపడిపోతూ ఉంటాం. మనకి ఇష్టమైన వ్యక్తి పెళ్ళి మనకి కొట్టేసుకుని సరే అస్సలు నన్ను కొట్టలేదా, పెద్ద దెబ్బ తాకలేదంటాం. మనకి ఇష్టమైన వ్యక్తి చిన్న మాట అంటే దాన్ని పెద్దగా చేసి మనం చెప్తాం. ఇది ఓర్పా? ఓర్పా? మీరు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళరు ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అర్థమైన 4 విషయాలు. ముగింపు వాక్యం ఒకసారి చూసుకుని ముగించుకొని చూడండి. యాకోబు పత్రిక చూడండి. చదవండి 5 వచనం, 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు. ఇప్పుడు మనకు క్వశ్చన్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా ఇప్పటివరకు చెప్పిన సంగతిని ఆలకించారు లేదని అడుగుతాడు యాకోబు. నా ప్రియ సహోదరులారా ఇప్పటి వరకు చెప్పిన సంగతులు మీరు ఆలకించారా? నేను ఎన్ని చెప్పాను? 4. 1, ఏ మనసు ఉండాలి? శ్రమపడే మనసు ఉండాలి. 2, ఆదరించే మనసు ఉండాలి. 3, ఓర్చుకుని. ఇంకోటి 4 చెప్పాను నేను, న్యాయస్తులుగా ఉండాలి. చూడండి, ఈ 4 విషయాలు నా ప్రియ సహోదరులారా ఆలకించారా అడుగుతున్నాడు యాకోబు. ఆలకించారా? అయితే ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తను వాగ్దానము చేసిన ఆ రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకోలేదా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, రేపొద్దన్న మీరు నన్ను ఎందుకు వదిలేసావంటే ప్రభు చెప్తాడు, వాగ్దాన నిమిత్తం, నేను ప్రేమించి మీకు ఇచ్చిన వాగ్దాన నిమిత్తం మీరు వారసులుగా ఉండడానికి నేను ఎవరెవరైతే ఆ లక్షణాల వెంబడి నడిచారో వారిని ఏర్పరచుకోలేదా?